ఒక మాజీ అమెరికా అధ్యక్షుడు, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరు, ఒకరోజు ఇలా అన్నారు, మా దగ్గర కొన్ని వీడియోలున్నాయి, వాటి గురించి పూర్తిగా తెలియదు. ఆ మాటలు చెప్పింది ఎవరో తెలుసా? అదే బరాక్ ఒబామా. కాని ప్రశ్నేమిటంటే, ఆయన నిజంగా ఏలియన్స్ గురించి రహస్య హెచ్చరిక ఇచ్చారా? లేక ఇది కేవలం సోషల్ మీడియా మిత్ మాత్రమేనా? రూమర్ ఎలా మొదలైంది? 2021లో ఒక ఇంటర్వ్యూలో ఒబామా ఇలా చెప్పారు, దెర్ ఆర్ ఫుటేజ్ అండ్ రికార్డ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద స్కైస్ దట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్. అంటే ఆకాశంలో కనిపించిన కొన్ని అనుమానాస్పద వస్తువుల ఫుటేజ్, రికార్డులు మా వద్దున్నాయి, కానీ అవి నిజంగా ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అంతే. కానీ ఇంటర్నెట్ ఏం చేసింది? ఒబామా కన్ఫర్మ్స్ ఏలియన్స్, ఎక్స్ ప్రెసిడెంట్ రివీల్స్ సీక్రెట్, గవర్నమెంట్ హైడింగ్ ది ట్రూత్ అని సెన్సేషనల్ టైటిల్స్ పెట్టి వైరల్ చేసింది. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. అన్నోన్ అంటే ఏలియన్ కాదు. అన్నోన్ అంటే ఇంకా అర్థం కాలేదు. పెంటగన్ వీడియోలసలేమిటి? 2020లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కొన్ని వీడియోలు విడుదల చేసింది. వాటిని యుఏపీ అని పిలిచారు. వీడియోల్లో కనిపించింది వేగంగా కదిలే ఆబ్జెక్ట్స్, రాడార్లో గుర్తైన అన్ఐడెంటిఫైడ్ సిగ్నల్స్, ఇన్ఫ్రారెడ్ కెమెరాలో కనిపించే షేప్స్. కానీ ఏలియన్ షిప్ అని ఎక్కడా నిర్ధారణ లేదు. ఎక్స్ట్రాప్రెస్ట్రియల్ లైఫ్ అని ఎక్కడా చెప్పలేదు. పెంటగన్ కూడా చెప్పింది, వీ డోంట్ నో వాట్ దీస్ ఆర్, అంతే. ఒబామా మాటల అసలర్థమేంటో చూద్దాం. ఒబామా చెప్పింది చాలా క్లియర్గా ఉంది. ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి ఆరిజిన్ తెలీదు, ఫిజిక్స్ లాస్కి విరుద్ధంగా కనిపించాయి. కానీ ఆయన ఎప్పుడూ ఇలా అనలేదు, ఏలియన్స్ ఆర్ రియల్ అండ్ విజిటింగ్ ఎర్త్, పబ్లిక్ ఈజ్ ఇన్ డేంజర్, గవర్నమెంట్ హైడింగ్ ఏలియన్ బాడీస్ అని. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకు ఈ విషయం పెద్దదైంది? 3 కారణాలు. 1. ఒబామా క్రెడిబిలిటీ, ఆయన కామ్ సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న లీడర్. 2. యూఎఫ్ఓ ఫ్యాసినేషన్, హాలీవుడ్ సినిమాలు, ఏరియా 51 రూమర్స్, కాన్స్పిరసీ థియరీస్. 3. సోషల్ మీడియా ఎగ్జాగరేషన్, 10 సెకండ్ క్లిప్, డ్రమాటిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, షాకింగ్ ట్రూత్ టైటిల్స్. అంతే. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం విశ్వం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల పాతదే. అబ్జర్వబుల్ యూనివర్స్లోనే బిలియన్ల గెలాక్సీలున్నాయి. ప్రతి గెలాక్సీలో బిలియన్ల నక్షత్రాలుండాయనే అంచనా. అంటే గణితపరంగా చూస్తే ఎర్త్ లాంటి గ్రహాలు చాలా ఉండే అవకాశం ఉంది. 1990ల తర్వాత నుండి శాస్త్రవేత్తలు వేలాది ఎక్సోప్లానెట్స్, అంటే మన సౌరకుటుంబం బయట ఉన్న గ్రహాలు కనుగొన్నారు. నాసా మిషన్లు చూపించిన విషయాలు, కొన్ని గ్రహాలు హ్యాబిటబుల్ జోన్లో ఉన్నాయి, అక్కడ నీరుండే అవకాశం ఉంది, జీవం ఏర్పడే పరిస్థితులుండొచ్చు. కానీ ఉండొచ్చు అనేది ఉంది కాదు. లైఫ్ ఎల్స్వేర్ పాసిబుల్. శాస్త్రపరంగా చూస్తే కెమిస్ట్రీ విశ్వవ్యాప్తంగా ఉంది. వాటర్ అనేక చోట్ల కనిపించింది. ఆర్గానిక్ మాలిక్యూల్స్ స్పేస్లో కనుగొన్నారు. అంటే జీవం ఏర్పడే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కానీ జీవం ఏర్పడ్డం చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఇంటెలిజెన్స్ డెవలప్ కావడం ఇంకా రేర్. ఇప్పటివరకు ఏ ఏలియన్ బాడీ దొరకలేదు, ఏ ఏలియన్ సిగ్నల్ కన్ఫర్మ్ కాలేదు, ఏ స్పేస్ క్రాఫ్ట్ ఫిజికల్ ఎవిడెన్స్ లేదు. అందుకే శాస్త్రవేత్తలు చాలా కేర్ఫుల్గా మాట్లాడతారు. నాసా అధికారికంగా చెప్పేది, సర్చ్ కంటిన్యూస్ బట్ నో కన్ఫర్మ్డ్ ఎవిడెన్స్ యెట్. అంటే వెతుకుతున్నాం, సిగ్నల్ స్కాన్ చేస్తున్నాం, ప్లానెట్ స్టడీ చేస్తున్నాం, కానీ ఇప్పటివరకు నిర్ధారిత సాక్ష్యం లేదు. శాస్త్రవేత్తల దృక్పథం ఇలా ఉంటుంది, విశ్వం పెద్దది, లైఫ్ పాసిబిలిటీ ఉంది, కానీ ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్స్కి ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్ కావాలి. అందుకే ఏలియన్స్ ఉండవచ్చు అనేది హైపోథెసిస్. ఏలియన్స్ ఎర్త్కి వచ్చారు అనేది ఇంకా ప్రూఫ్ లేని క్లెయిమ్. ఇప్పుడు నిజం సింపుల్గా చెప్పాలంటే, ఒబామా యుఎఫ్ఓ వీడియోస్ గురించి మాట్లాడారు, అన్నోన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని ఒప్పుకున్నారు, ఏలియన్స్ గురించి సీక్రెట్ వార్నింగ్ ఇవ్వలేదు. ఇది ఇంటర్నెట్ మిత్. నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్లిక్ బేట్ కంటే ఎవిడెన్స్ ముఖ్యం. మన విశ్వం అపారమైనది, అవకాశాలు అనేకం, కానీ సైన్స్ భావోద్వేగాలతో కాదు, ఆధారాలతో మాట్లాడుతుంది. ప్రస్తుతం ప్రశ్న తెరవబడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.